సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సృష్టినంతటిని కూడా కలగచేసినటువంటి పరమాత్ముడైనటువంటి దేవుడు ఈ సమయంలో నిన్ను నన్ను గురించి దేవుడు ఆలోచిస్తున్నటువంటి సందర్భం. రండి వాక్యంలోనికి వెళ్దాం. ఈ సమయమందు దేవుడు నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను గొప్ప చేయాలని, నీ తల పైకెత్తాలని, నీ నామాన్ని గొప్ప చేయాలని ఆశపడుతున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను దీవించాలనుకున్నాను, నీ జీవితం విప్లవాత్మకంగా మార్చాలనుకుంటున్నాను. ఇవన్నీ నేను నీ జీవితంలో చేయాలంటే, ఇంతగా నేను నిన్ను దీవించాలంటే, ఇంతగా నేను నిన్ను ఆశీర్వదించాలంటే, ఇంత ఉన్నతముగా నేను నిన్ను బలపరచాలంటే, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె నీ నామాన్ని నేను నిన్ను విస్తరింప చేయాలంటే, దానికి ముందుగా నీవు నీ జీవితంలో కొన్ని చేయవలసిన పనులు ఉన్నాయి. నీవు నీ జీవితంలో కొన్ని చేయవలసినటువంటి పనులు ఉన్నాయి. అప్పుడు నీకు ఆశీర్వాదం, అప్పుడు నీ జీవితంలో నీకు దీవెన, అప్పుడు నీకు అభివృద్ధి, అప్పుడే నీకు పేరు, ప్రఖ్యాతి, సంతోష, సమాధానము. ఇంతకీ ఏంటిది? ఇంతగా ఆశ పెడుతున్నావు, ఆశీర్వదిస్తానంటున్నావు, ఏంటి పరిస్థితి ఏంటి అంటే, అతనితో అప్పుడు అంటున్న మాట ఏమిటంటే, నీవు ఆశీర్వదించబడాలంటే కొన్నిటిని నీ జీవితంలో విడిచిపెట్టాలి. నీవు ఆశీర్వదించబడాలంటే కొన్ని నీ జీవితంలో విడిచిపెట్టాలి. కొన్నిటిని అనగా విడవవలసిన వాటిని నీవు విడిచిపెడితే అప్పుడు నిన్ను నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అప్పుడు నేను నిన్ను బలపరుస్తాను, అప్పుడు నిన్ను అభివృద్ధి పరుస్తాను, అప్పుడు నేను నిన్ను దీవించి ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతగా దీవిస్తానంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతగా దీవిస్తానంటే నీ నామ గొప్పతనాన్ని గూర్చి, నీ నామ గొప్పతనమును గూర్చి, ఈ భూమి, ఈ లోకము, ఈ భూమి ఉన్నంత వరకు నేను తరతరములుగా చెప్పుకునే విధంగా, యుగ యుగములు నీ నామం గురించి చెప్పుకునే విధంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశీర్వదిస్తే ఎలాగుంటుందంటే, నా దేవుడు ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందంటే, తరతరములు, యుగ యుగములు, ఈ భూమి ఉన్నంత వరకు నిన్ను గురించి గొప్పగా చెప్పుకునేంత ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దీనికి ముందు అంటే, ఈ ఆశీర్వాదం నువ్వు పొందాలంటే వీటికి ముందు నువ్వు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. దీనికి ముందు నీవు కొన్నింటిని విడిచిపెట్టాలి.
వాటిని విడిచిపెట్టినట్లయితే, వాటిని విడువగలిగినటువంటి దమ్ము నీకుంటే, వాటిని విడువగలిగినటువంటి త్యాగం నీకుంటే, వాటిని విడిచిపెట్టే తెగింపు నీకుంటే, వాటిని విడిచిపెట్టే సమర్పణ నీకు ఉన్నట్లయితే నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను. ఇంతకీ ఏంటండి ఇది అని మనము ఆలోచిస్తే, రండి వాక్య గ్రంథంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని వచనములు మనము చదువుతూ గ్రహించినట్లయితే, తర్వాత చదవండి. అక్కడ ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియులారా. ఎవరు ఆ వ్యక్తి? దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అక్కడ అంటే, ఆ వ్యక్తి పేరు అబ్రామ్. ఈ అబ్రామ్ ఎవరంటే ఒక కల్దీయుడు. అతని వృత్తి, అతను చేయించినటువంటి ఆ యొక్క పని ఏమిటంటే బొమ్మలు తయారు చేసి, అనగా మట్టి బొమ్మలండి. మట్టిని పిచ్చికి నీరు పోసి తొక్కి తొక్కి పిచ్చికి ఆ బొమ్మలు తయారు చేసి, ఆకారాలు వేసి, మట్టితో వాటికి రంగులు పూసి, రంగులు వేసి వాటిని అమ్ముకొని జీవించడం, అది అతని యొక్క పని, అది అతని యొక్క వృత్తి. మట్టి కలిపి తొక్కి తొక్కి ఆకారాలు చేసి రంగులు వేసి అమ్ముకొని ఉంటే ఆ బొమ్మలే అతనికి జీవన ఉపాధి కలిగిస్తూ ఉంటున్నాయి. కాబట్టి ఆ బొమ్మల వలన అతనికి జీవన ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఇక దేవుడంటే ఇదే, వీటి వలన నాకు కడుపు నిండుతుంది, నా కుటుంబము సంతోషంగా ఉంటుంది, నా కుటుంబము జరుగుతుంది, వీటి వలన నాకు జీవనం గడుస్తుంది, నా కడుపు నిండుతుంది, నాకు జీవనాధారమైనది. కాబట్టి ఇదే నా దేవుడు అన్నట్లుగా అతడు తన జీవితము కొనసాగుతూ ఉంటున్నాడు. ఈ రోజుల్లో కూడా గ్రహించే మాట ఏమిటంటే, నా ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, అందరూ శ్రద్ధగా గ్రహించండి, అందరూ నా వైపు చూడండి, శ్రద్ధగా గ్రహించండి. ఈ రోజుల్లో కూడా ప్రతి మనిషి కూడా ఎలా మారిపోయాడంటే, ప్రకృతిలో మనిషికి ఏదైతే ఉపయోగపడుతుందో, మనిషికి ప్రకృతిలో ఆధారంగా ఉపయోగపడుతుందో ఏదైతే, దాని మీదనే మనిషి మొట్టమొదట అభిమానము పెంచుకొని, అనగా అభిమానము ప్రారంభమై అది కాస్త ఆరాధనగా మారిపోయింది. ఆ రోజు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గ్రహించే మాట ఏమిటంటే, ప్రకృతిలో ఏదైతే మనిషికి అవసరమై తీరుస్తుందో, ఆ ప్రకృతిలో మనిషికి ప్రకృతి ఆధారంగా ఉంటుందో, ఆధారపడుతుందో, వాటికి మానవుడు ఏమైపోయాడంటే వాటి మీద అభిమానం పెంచుకొని, అభిమానం కాస్త ఆరాధించడం మొదలుపెట్టాడండి. గమనించే మాట ఏమిటంటే, ఆ రోజు ఆదాము హవ్వ, ఆ మొట్టమొదటి ఆదాము హవ్వ ఆ రోజు ఆ నిజ దేవునికి దూరమైపోయినటువంటి మనిషి, అందరూ గ్రహించాలి, అందరూ నా వైపు చూడండి. మొట్టమొదట ఆదాము హవ్వ ఆ యొక్క నిజ దేవునికి దూరమైపోయినటువంటి మనిషి ప్రకృతికి దగ్గరయ్యాడండి. ప్రకృతిలో ఏవేవి తన అవసరతలు తీరుస్తున్నవో, ఏవేవి తనకు అక్కరగా ఉంటున్నవో, ఆ అక్కరగా ఉన్నటువంటివి కూడా అవసరం తీరుస్తూ, ఎప్పుడైతే అవి అవసరాలు తీరుస్తూ అక్కరగా ఉంటున్నాయో వాటిని ఆరాధించడం మొదలుపెట్టాడు. అవే దేవుడనే భ్రమలో మానవుడు ఉంటున్నాడు ప్రియులారా. అదేవిధంగానే ఈ అబ్రాము కూడా, గ్రహించండి, ఈ అబ్రాము కూడా బొమ్మలు చేసి రంగులు పూసి వాటిని చిన్న బొమ్మ పెద్ద బొమ్మ అంటూ ఆ బొమ్మలు అమ్ముకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఏమైందంటే, బొమ్మలన్నింటినీ రెడీ చేసుకొని గంప నిండా పెట్టుకొని దారంతా వెళుతూ అమ్ముకుంటూ వెళుతూ ఉంటే, ఆ సమయంలో అకస్మాత్తుగా వర్షపు జల్లులు కురుస్తూ ఉన్నాయి. ఆ చిన్నటి వర్షపు జల్లులే
పెద్ద వర్షముగా మారిపోయింది, గాలి తుఫానుగా మారిపోయింది. ఆ విధంగా ఆ సమయంలో ఆ గాలి తుఫాను వల్ల అబ్రాము ఆ బట్టలన్నీ కూడా తడిసిపోయి, గంప తడిసిపోయి, ఆ వర్షములో మొత్తం కూడా తడిసిపోయాడండి. అంత మాత్రమే కాదు, ఆ బొమ్మలకు వేసినటువంటి ఆ రంగులన్నీ కూడా తొలగిపోయి అసలు రంగు బయటపడింది. ఉన్న రంగంతా ఊడిపోయి అసలు రంగు బయటపడింది. గంపని దించి చూస్తే అంత మట్టి ముద్ద అండి, మట్టి ముద్దగా తయారైపోయింది. మొత్తం అంతా కూడా గంప మట్టి ముద్ద అయిపోయిందండి ప్రియులారా. అప్పుడు గమనించే మాట ఏమిటంటే, అప్పుడు ప్రారంభమైంది అతని జీవితంలో ఒక అన్వేషణ. అదేమిటంటే, ఇంతకాలము నేను నమ్మి అనుసరిస్తున్నటువంటి ఈ జీవనాధారమైనటువంటి ఈ బొమ్మలు వర్షానికే కరిగి మారిపోయాయి. మరి నిజమైనటువంటి దేవుడు ఎవరు? ఈ సృష్టినంతటిని కలగజేసినటువంటి, ఈ సమాజమును కలగజేసినటువంటి, ఈ మానవులను తయారు చేసినటువంటి, సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరు? నిజమైనటువంటి జీవము కలిగిన దేవుడు ఎవరు అన్న వెతుకులాట అతనిలో ప్రారంభమైంది. అతని హృదయంలో ఒక అన్వేషణ, ఆరాటం, పోరాటం మొదలైందండి. అప్పటి ఆరాటం ప్రారంభమైంది తన జీవితంలో. నా చేతుల మీదుగా నేను చేసినది దేవుడు కాదు, కానీ నన్ను నిర్మించి తయారు చేసిన దేవుడు ఎవరు అని ఆరాటంతో కొంతకాలము అతను గడిపేస్తూ, ఆ సమయంలో ఆ నిజ దేవుడు ప్రత్యక్షమై అతనితో అంటున్నటువంటి మాట ఏమిటంటే, అబ్రాహాం, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. అయితే నేను నిన్ను ఆశీర్వదించబోయే ముందు నీవు కొన్నిటిని విడిచిపెట్టినట్లయితే నేను నిన్ను ఉన్నతముగా దీవించబోతున్నాను, నీ నామాన్ని గొప్ప చేయబోతున్నాను, నిన్ను అనేకులకు అధిపతిగా చేస్తాను, నియమిస్తాను అని చెప్పి దేవుడు అబ్రాహాముతో వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అవేమిటని మనం గ్రహించగలిగితే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గ్రహించండి. రండి వాక్య పట్టణంలోనికి వెళదాము. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం నుండి కొన్ని వచనములు మనము చదువుకుందాం. ఇక్కడ అబ్రాహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రాహాం, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము. అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను, గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ఈ నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నీవు ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను. నీకు శత్రువు నాకు శత్రువులే, నీకు మిత్రులు నాకు మిత్రువులే. నేను నీ పక్షముననే నిలబడతాను. హల్లెలూయా, హల్లెలూయా అంటూ దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేస్తున్నాం. ఎప్పుడు అంటే, నేను విడిచిపెట్టమని చెప్పినవన్నీ కూడా నీవు వాటిని విడిచిపెట్టినప్పుడు, నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువుని విడిచిపెట్టాలి, చివరకు నీ తండ్రి ఇంటిని నీవు విడిచిపెట్టాలి. మొత్తంగా నేను చెప్పేది ఏంటంటే, దేవుడు నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడకుండా, నీవు దీవించబడకుండా, ఏదైతే ఆటంకంగా ఉన్నాయో వాటి విషయంలో దేవుడు నిన్ను విడిచిపెట్టమన్నప్పుడు నీవు విడిచిపెట్టగలిగితే, ఈ సమయంలోనే దేవుని దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం అన్నది నీవు సమృద్ధిగా పొందుకుంటూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, కొంతమందికి కులపిచ్చి ఉంటుంది ఎక్కువ కదా.
దేవుడు దేశాన్ని, నీ బంధువులను, తండ్రి ఇంటిని, స్నేహితులను విడిచిపెట్టమని చెప్పుటలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే, గమనించండి, కొంతమందికి చిన్నప్పటి నుండి కొన్ని ఆచారాలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని మూఢాచారాలు ఉంటాయండి. అవి మంచివైతే తప్పు లేదు, కానీ ఆ మూఢాచారాలు, పద్ధతులు, క్రమాలు, ఆచారాలు అన్నవి మంచివైతే తప్పులేదు, కానీ మంచివైతే ఆరోగ్యకరమైనటువంటి ఆచారాలైతే, అందరికీ ఆమోదకరమైనటువంటి ఆచారాలైతే అవి ఆచరిస్తే తప్పులేదు. కానీ కొన్ని మూఢాచారాలు ఉంటాయి, అవి పుట్టుకతోనే వస్తూ ఉంటాయి, అవి తరతరాలుగా వస్తూ ఉంటాయి, వాటిని విడిచిపెట్టలేరు. ప్రస్తుత జనరేషన్లో ఇలాంటి మూఢాచారాలను విడిచిపెట్టలేరు. ఇవి పూర్వీకుల నుండి వస్తూ ఉంటాయి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి వీటిని విడిచిపెట్టలేరు. కొందరు వాటిని అలాగే పట్టుకొని వాటిని ఆచరిస్తూ ఉంటారు, వాటిని గైకొంటూ ఉంటారు, అలాగనే కొనసాగిస్తూనే ఉంటారు. అందుకే నా ప్రభువు అంటాడు, అందుకే నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు. పూర్వం నుండి వస్తున్న ఏమైనా మూఢాచారాలు, మూఢ నమ్మకాలు ఉంటే విడిచిపెట్టు. అప్పుడు నీవు దీవించబడతావు, అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, అప్పుడు నీవు గొప్పగా నీ నామం గొప్ప చేయబడుతుంది. నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ నామం అనగా నీ పేరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆ విధంగా దేవుడు అబ్రాముతో చెబితే అబ్రాము మారు మాట్లాడకుండా ఏమిటి, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎందుకు, ఎక్కడికి, ఎంతవరకు అనే మాట కూడా మాట్లాడకుండా అబ్రాము దేవుడు చెప్పిన మాటలకు విధేయుడై, దేవుని మాటకు లోబడి, దేవుడు చెప్పినట్లుగా చేసి తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. బంధువులను విడిచిపెట్టాడు, స్నేహితులను విడిచిపెట్టాడు. తాను ఏ అనుభవంలో ఉన్నాడో ఆ పాత అలవాట్లన్నిటినీ కూడా టోటల్గా అబ్రాము విడిచిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ అబ్రామును నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమని ఎందుకన్నాడో, అబ్రాము తండ్రి ఇంటిలో, గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రామును తన తండ్రి ఇంటిని విడిచిపెట్టమని ఎందుకు అన్నాడు అంటే, అబ్రాము తండ్రి ఇంటిలో వాయు వరుసలు లేవు, అబ్రాము ఇంటిలో మంచి చెడ్డలు లేవు, అబ్రాము ఇంటిలో క్రమము లేదు, కట్టుబాటు లేదు, అంత కూడా అక్రమమే, అక్రమమే, సక్రమమైనది ఏది కూడా లేదు, ఏది లేదు అప్పట్లో. ఇంతకీ ఏమిటని మనం గ్రహిస్తే, ఈ అబ్రాముకు భార్య ఉంది కదండి, అబ్రాము భార్య ఎవరు? అప్పట్లో దేవుడు అబ్రాముకు ప్రత్యక్షం కాకముందు అబ్రాముకు భార్య ఉంది. మరి ఆ భార్య పేరు ఎవరు? ఎవరామె? తండ్రి ఒక్కడే, తల్లులు ఇద్దరు, అంటే చెల్లెలి వరుస. చూడండి ఎటువంటి భయంకరమైనటువంటి ఆచారాలు కలిగినట్టుగా తన తండ్రి ఇంటిలో ఉంటున్నాడో మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అబ్రాము తండ్రి ఇంటిలో భయంకరమైనటువంటి మూఢాచారాలు, వాయు వరుసలు లేవు, సక్రమమైనది ఏది కూడా లేదు, అంత కూడా అక్రమమైనటువంటి ఆచారాలు, ఎన్ని కట్టుబాట్లు, ఎలాంటి అతిక్రమమైనటువంటి ఆ యొక్క దుర్పరిస్థితులు తాతల ముత్తాతల కాలం నుండి వస్తూ ఉంది మూఢాచారాలు. అందుకనే ఆ మధ్య ఒకడు అంటాడు, కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందండి? అందుకే దేవుడు అబ్రాముని నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు.
నీ తండ్రిని ఇంటిని విడిచిపెట్టినట్లయితే ఇక నుండి ఒక గొప్ప జనాంగాన్ని, నీ నుండి ఒక క్రొత్త అనుభవాన్ని నీ ద్వారా స్థాపించబోతున్నాను. ఒక క్రొత్త జనాంగమును నీ ద్వారా వాయు వరుసలు కలిగినటువంటి క్రమబద్ధమైనటువంటి జనాంగాన్ని నీ ద్వారా స్థాపించబోతున్నాను. కాబట్టి నీ తండ్రి ఇంటి నుండి వదిలి ఆ పితృ పారంపర్య వ్యర్థమైనటువంటి ఆ అక్రమము నుండి వదిలిపెట్టి వెలుపలికి రా, విడిచిపెట్టు. నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను, నీ నామాన్ని బలపరుస్తాను. హల్లెలూయా. ఆ అసత్య పరిస్థితుల నుండి గ్రహించే మాట ఏమిటంటే, నా ప్రియమైనటువంటి వారలారా, ఆ యొక్క అసత్య ఆ పరిస్థితుల నుండి సత్యమైనటువంటి సక్రమమైనటువంటి మార్గంలోనికి నీవు నడవగలిగినట్లయితే నీకు ఆశీర్వాదము స్టార్ట్ అవుతుంది. నీవు ఎప్పుడైతే అక్రమమైనటువంటి ఆచారాలన్నిటినీ, ఆ మూఢనమ్మకాల నుండి, ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల నుంచి నీవు విడలి బయటికి వెలుపలికి వచ్చినట్లయితే, నీవు వెలుపలికి రాగలిగితే, నీవు ఆ సక్రమమైనటువంటి మార్గంలోనికి నీవు నడవగలిగినట్లయితే నీకు ఆశీర్వాదము స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తత్ఫలితముగా ఆ దేవాతి దేవుడు ఆ స్థితిలో నుండి బయటికి నడిపించాడు. తర్వాత అబ్రాహాము కూడా దేవుని మాటకు గ్రహించిన వాడై, దేవుని మాటకు విధేయుడై, దేవుని మాటను గౌరవించి తండ్రి ఇంటిని విడిచిపెట్టడానికైనా వెనుకాడలేదు. చెడ్డ స్నేహితులను, బంధువులను విడిచిపెట్టడానికైనా వెనుకాడలేదు. చివరికి ఏ అనుభవంలో, ఏ మూఢనమ్మకాలతో, ఏ మూఢాచారాలలో, ఏ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో, ఏ వాయు వరుసలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఆ దేశమును విడిచిపెట్టడానికి కూడా వెనుకాడలేదు. విడిచిపెట్టి దేవుడు నడిపించినటువంటి ఆ ప్రాంతానికి, దేవుడు చెప్పిన విధముగా, దేవుడు చూపిన ప్రాంతానికి వెళ్ళాడు. కాబట్టే దేవుడు అబ్రామును అత్యధికముగా ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, నేను త్వరలో ముగించనై ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆయన మాట్లాడే మాట ఏమిటంటే, నిన్ను ఆశీర్వదించాలని చూస్తున్నాడు కానీ, నిన్ను గొప్ప చేయాలని చూస్తున్నాడు కానీ, అయితే నీ జీవితములో ఆ ఆశీర్వాదానికి ఆటంకమైనటువంటి అనుభవము ఏదో ఉంది. అందుకే నీవు దీవించబడలేకపోతున్నావు, అందుకే నీవు ఆశీర్వదించబడలేకపోతున్నావు. అదేదో ఈ సమయంలో నిన్ను నీవు పరీక్షించుకుంటే, ఈ సమయంలో నిన్ను నీవు పరీక్షించుకోగలిగితే దేవుడు అంటాడు, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గ్రహించే మాట ఏమిటంటే, నీ జీవితంలో ఆశీర్వాదము పొందకుండా ఏ అనుభవం ఆటంకంగా ఉంది, ఏ అనుభవాన్ని బట్టి, ఏ మూఢాచారాలను బట్టి, ఏ సహవాసములను బట్టి, ఏ పరిస్థితులను బట్టి దీవించబడలేకపోతుంటున్నావో, ఆశీర్వదింపబడలేకపోతున్నావో, దేవుని ఆజ్ఞకు అవిధేయురాలివై నీవు నీ బ్రతుకును ఈడుస్తూ నేటికి దేవుని దీవెన నోచుకోక బహు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నావో, నా ప్రభువు ఈ సమయంలో నీతో సూటిగా మాట్లాడుతూ ఉంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించాలని ఉన్నా, కానీ కొన్నిటిని నీవు వాటిని విడవగలిగినట్లయితే ఈ క్షణమే నా హస్తము నీ మీద చాపబడుతుంది, నా రాజదండము నీ వైపు
చూపబడుతుంది, నా రాజదండము నీ వైపు చూపబడుతుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా అబ్రాహాము దేవుడు ఆశీర్వదించబోయే ముందు ఏమి విడవమన్నాడు చెప్పాలి? దేశమును, బంధువులను, తండ్రి ఇంటిని విడిచిపెట్టమన్నాడు. గ్రహించే మాట ఏమిటంటే, నా ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ వాగ్దానమును బట్టి, ఈ వాక్యమును లోబడే కదా మీ ప్రాంతములో మీ కొరకు మీ సేవ చేయుచున్నటువంటి సేవకులు సమర్పణ కలిగినటువంటి వారై అందరినీ విడిచిపెట్టి ఒకప్పుడు భయంకరమైనటువంటి అనుభవాలలో ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పినటువంటి ఈ వాక్యానుసారముగా తండ్రిని విడిచిపెట్టి, పుట్టిన స్వదేశాన్ని విడిచిపెట్టి, గ్రామాలను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, అయిన వారందరినీ కూడా విడిచిపెట్టి, సొంత ఇంటిని కూడా విడిచిపెట్టి, స్నేహితులను, శ్రేయోభిలాషులను విడిచిపెట్టి, ఏ దిక్కు ముక్కు లేకుండా, ఏ ముఖము తెలియనిటువంటి ఈ ప్రాంతానికి వచ్చి దేవుని కొరకు ఉన్నా లేకున్నా, తనకు కలగకున్నా, కష్టమైన, సుఖమైన, లాభమైన, నష్టమైన, తినకున్న దేవుని కొరకు కష్టమైన అటువంటి నిందలు, అవమానాలు పడుతూ, ఎన్ని నిందలు, అవమానాలు కలిగినప్పటికీ బ్రతుకుతున్నది దేనికోసం అంటే దేవుడు చెప్పినటువంటి ఈ మాటకు లోబడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో సమర్థన ఉంది, ఇందులో త్యాగం ఉంది, ఇందులో ప్రతిష్ట ఉంది. కాబట్టి అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు, ఈ ప్రాంతంలో దేవాతి దేవుడు ఈ ప్రాంతంలో సేవకులకు ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, వారి ద్వారా మిమ్మల్ని కూడా ఆశీర్వదించడానికి దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదిస్తూ దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి గ్రహించే మాట ఏమిటంటే, అబ్రాహామును దీవించాలంటే, అబ్రాహాము ఆశీర్వదించబడాలంటే అబ్రాహాముకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. నీవు నీ ఇంటిని విడిచిపెట్టాలి, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, నీ దేశమును విడిచిపెట్టాలి, నీ సొంత తండ్రి ఇంటిని విడిచిపెట్టాలని చెప్పి దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఏ విధంగా అయితే అబ్రాహాము దేవుని మాటకు విధేయుడై దేవుని మాటకు లోబడినాడో, తాను చెప్పినటువంటి దేశమునకు తీసుకుని వెళ్ళి ఎప్పుడైతే గొప్ప జనాంగముగా అబ్రాహామును ఆశీర్వదించినాడు, ఆకాశ నక్షత్రముల వలె, సముద్రపు ఒడ్డున ఇసుక రేణువుల వలె విస్తరింపచేసి ఉంటున్నాడు. ప్రియులారా, అట్లనే గమనించే మాట ఏమిటంటే, నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నా ప్రభువు సూటిగా మిమ్మల్ని మీతో మాట్లాడుచూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించాలనే ఉంటున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించాలని, దీవించాలని, నిన్ను అభివృద్ధి పరచాలని దేవుడు ఆశ కలిగినటువంటి దేవుడు. అయితే ఆశీర్వాదానికి ఆటంకముగా నీ జీవితంలో ఏదైతే ఆశీర్వదించబడకుండా ఏ ఆటంకమైతే కలిగి ఉన్నావో, ఆ ఆటంకములను నీవు గ్రహించి వాటిని నువ్వు విడిచిపెట్టగలిగినట్లయితే నా యేసయ్య తన హస్తమును నీ వైపు చాపనై ఉంటున్నాడు. తన బాహుదండన నీ వైపు లేవనెత్తనై ఉంటున్నాడు. ప్రియులారా, అంతటి గొప్ప ఆశీర్వాదమును నువ్వు పొందుకోవాలంటే, మన జీవితంలో అట్టి ఆశీర్వాదమును, అట్టి మహిమ, అట్టి గొప్ప దీవెనలు మనం పొందుకోవాలంటే ప్రభు మాటకు విధేయులమై ఉండాలి. వాక్యమునకు విధేయులమై దేవుని మాటకు విధేయత చూపుతూ దేవుని వైపు మనము చూస్తూ ఆయన వెంబడించగలిగినట్లయితే గొప్ప దీవెనలు మన జీవితంలో మనం పొందుకొనగలమని ప్రభువు ఈ సమయంలో హెచ్చరిస్తూ ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను.